పట్టభద్రుల ప్రసన్న హరికృష్ణ జరగనున్న టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రచారం మరియు ప్రభావం చూపబోతున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ కంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయానికొస్తే బీజేపీ నుండి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుండి నరేందర్ రెడ్డి మరియు బీఎస్పీ నుండి ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ కబడ్డీలో ఉండగా ఎన్నిక జరుగుతున్న 4 ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థిగా మొదట నామినేషన్ వేసిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ మద్దతుతో రెండవ సెట్ నామినేషన్ వేశారు. అందరికంటే ముందుగానే 6 నెలల ముందే నుండే తన స్నేహితులు, పూర్వ విద్యార్థులు మరియు మద్దతుదారులతో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న పట్టభద్రుల ఓటింగ్ విషయానికొస్తే ప్రసన్న హరికృష్ణ తన మద్దతుదారులు మొదటి ప్రాధాన్యత ఓటు లభిస్తే బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల రెండవ ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే గిన జరిగితే ఒక రాజకీయ నేపథ్యంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మాస్టారు ఎమ్మెల్సీగా గెలుపొంది తెలంగాణ రాజకీయాల్లో నిరుద్యోగుల గొంతుకగా చరిత్ర సృష్టించబోతున్నారని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆల్ ఓవర్ మన ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్ అందరికీ మా తరఫున మేము శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. నేను ప్రస్తుతం ఒక 6 months మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎక్స్-ఎమ్మెల్సీ ఉన్నారు కదా, వారికి సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ప్రసన్న హరికృష్ణ గారి కోసం గ్రౌండ్లో మొత్తం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మనము గ్రౌండ్ వర్క్లో మనం ఇన్వాల్వ్ అయ్యి, అంటే బీసీ యువజన సంఘం సిరిసిల్ల తరఫున మనం రాత్రనగా పగలనగా సార్ కోసం సపోర్టివ్గా 15 days ఒక లీవ్ పెట్టి సార్ దగ్గర మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర లీవ్ పెట్టి మనం ఏదైతే ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మన మిత్రులు ఏంటంటే మన గ్రాడ్యుయేట్ మిత్రులు మీరందరూ సార్ని ఒక అభ్యర్థిగా, అంటే మనం అభ్యర్థిగా చూసి, అంటే ఒక వ్యక్తిగా మాత్రం చూసి, పార్టీలకు అతీతంగా వ్యక్తిగా చూసి సార్కి మనం, ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, మన ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ సార్కు ఉన్న ర్యాపో అదంతా చూసి సార్ యొక్క టాకింగ్ పవర్ కానీ, ఆ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకింగ్ పవర్, స్పీకింగ్ స్కిల్స్ అందరికీ అంటే దాదాపు రీచ్ అయినట్టే. సో మీరు సార్కి February 27th మీరు మీ ఓటు, అంటే 3వ నెంబరు సార్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అందరూ గెలిపించాలని. దాదాపు గ్రౌండ్కి ఎక్కడికి వెళ్ళినా మనకి సార్ అంటే విన్ కన్ఫర్మ్ అయిపోయిందనే మనకి కనిపిస్తున్నాయి. అదే రిపీట్ అవుతుంది, అదే నిజం కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రాడ్యుయేట్ మిత్రులందరూ February 27వ తారీఖు నాడు ప్రసన్న హరికృష్ణ గారికి 3వ నెంబర్ సీరియల్ నెంబరు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలిసిందిగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 4 ఉమ్మడి జిల్లాల కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ మిత్రులకు నమస్కారం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఈ రిక్వెస్ట్ ఏంటంటే, నా పేరు దండు వినోద్, నేను బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిని రాజన్న సిరిసిల్ల నుంచి. ఆయన మా ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మా ప్రాంతంలో పుట్టిన ఒక బీసీ వర్గానికి చెందిన బిడ్డ అయినప్పటికీ ఆయన మా ప్రాంతం కంటే ఎక్కువ మన ఉమ్మడి 4 జిల్లాల బిడ్డలాగా ఎదిగిండు. మన 4 జిల్లాలోనే ఎదిగిండు. ఈ 4 మనం రాబోయే ఎలక్షన్లకు సంబంధించి ఏం చూడాలంటే, మనం 4 వేరియేషన్ లాగా చూద్దాం. ఇప్పుడు 4 వేరియేషన్లు అంటే ఒకటి ఆయన గ్రాడ్యుయేట్ లాగా చూద్దాం. గ్రాడ్యుయేట్ లాగా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆయన గ్రాడ్యుయేట్లు అందరికీ ఉచిత కోచింగ్ కోసం బైజూస్ లాంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి అందరికీ హెల్ప్ చేస్తా అని చెప్తున్నాడు. రెండోది నిరుద్యోగులాగా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆయన ప్రిపరేషన్కు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ అందరూ 100 మంది 1000 మంది ఆల్రెడీ ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 4 జిల్లాలకు సంబంధించి కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. ఈ లక్షల మంది ఉన్నారు వాస్తవంగా మాట్లాడితే. ఆయన రాసిన బుక్కులు చదివిన వాళ్ళే ఉన్నారు. మూడోది ఏంటంటే, ఆయన పుట్టిన ప్రాంతం ఇదైనప్పటికీ పెరిగిందంతా తెలంగాణ 4 జిల్లాలలో మొత్తం వర్క్ చేసినప్పటికీ ఆయన ఒక ఉద్యోగిలాగా ఆలోచిస్తే ఆయన జీవో 56 గురించి కానీ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. 4వది, ఇప్పుడున్న స్టూడెంట్స్కు రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. ఆ రిజర్వేషన్లో జీవో 29 గురించి అడిగితే ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు ఏం తెలుసు ఏం తెలియదు అనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు 100 కోట్లు పెడతారో లేకపోతే ఇంకొకరు ఏం చేస్తారనే దానికంటే కూడా మేజర్గా మనం చూడాల్సింది ఏంది ఇక్కడ అంటే, పర్సన్ సొసైటీ మీద ఎంత పర్సెప్షన్ ఉన్నది, ఆయనకి ఎంత తెలిసి ఉన్నది, సొసైటీ మీద ఎంత అవేర్నెస్ ఉన్నది, మన నిరుద్యోగుల మీద ఎంత అవేర్నెస్ ఉంది, గ్రాడ్యుయేట్ మీద ఎంత అవేర్నెస్ ఉన్నది, లేకపోతే ఉద్యోగుల గురించి ఎంత అవేర్నెస్ ఉన్నది. మొత్తం మన అసలు ఎమ్మెల్సీ అంటే ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేవాడోళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మొన్న ఒకరు అసెంబ్లీలో ఒకళ్ళు మాట్లాడుకుంటేనే చెప్పారు కదా, ఇదేదో కాఫీ షాప్ లాగా పోయినట్టు అనిపించింది. ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇదేదో కేఫ్లోకి అయినట్టు ఉందని చెప్పి. వాళ్ళేదో కేఫ్లోకి అయినట్టు ఫీల్ అయ్యే కొంతమంది బిజినెస్ మ్యాన్ల కంటే కూడా మన సార్ అన్ని రకాలుగా తెలిసిన ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. గ్రాడ్యుయేట్ మిత్రులను ముఖ్యంగా కోరేది ఏంటంటే,
ఇప్పుడున్న అభ్యర్థులను మాత్రమే చూడండి. పార్టీలకు అతీతంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడండి. మన అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు కూడా, పార్లమెంట్ ఎలక్షన్లో అయినా కానీ, అంతకుముందు జరిగిన ప్రతి ఎలక్షన్లో మన తెలంగాణలో అందరూ చూసి వేసేది అభ్యర్థిని చూసి వేస్తున్నారు. ఇప్పుడు కూడా మన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు కొంచెం చదువుకున్న వారే కాబట్టి కొంచెం ఆలోచించి 100% నాకున్న నమ్మకం ప్రకారం అయితే అందరూ ఆలోచించి కేవలం అభ్యర్థులను చూసే ఓటేస్తారని చెప్పి నమ్ముతున్నా. ఆల్రెడీ అదే రిపీట్ కాబోతున్నది. ప్రసన్న హరికృష్ణ సార్ విజయం సాధించబోతున్నాడు. అందరికీ సూచించేది ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు సార్కు వేసి, మిగతా ప్రాధాన్యత ఓట్లు ఏమి వేయకుండా ఓన్లీ మొదటి ప్రాధాన్యత సార్ పక్కన 1వ నెంబర్ వేసి విజయవంతంగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రాడ్యుయేట్ మిత్రులందరూ 27వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో మూడో నెంబర్ మన ప్రసన్న హరికృష్ణ సార్ది. దానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి విజయవంతంగా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. గెలిపించాలి. అది మనకు అవసరమే గెలిపించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.